హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే ఆంధ్ర స్పెషల్ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం నేను 2 పెద్ద సైజు మామిడికాయలు తీసుకుని వీటిని బాగా క్లీన్ చేసుకుని పైన ఉన్న పీల్ అంతా రిమూవ్ చేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 8 రెమ్మల వరకు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి వరకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఆల్రెడీ కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మొత్తం ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు కోసం 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటినన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మామిడికాయ పచ్చలో తాలింపుగా వేయాలి. ఇలా మొత్తం తాలింపు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతే, మనకెంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా అన్నం లేదా ఇడ్లీ దోశలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.